హాయ్ వివర్స్, మనం వచ్చేసి టీస్ పండుగలో వచ్చేసి సాధన పత్రము 6వ సాధన పత్రము పాఠం ఆధారంగా కింది ఖాళీలను పూరించండి. ఇక్కడ ముఖము శరీరం అంతా తెలుపు నలుపు రంగులు పూసుకుంటారు. వెదురు గొట్టాల్లో రంగులు బూడిద నీరు అనేటువంటిది నింపుతారు. ఇంటికి వెడుతుంటే దారిలో డప్పులు తొడుములు కొమ్ము బూర శబ్దాలు వినపడ్డాయి. దేవుని ఆలయం చుట్టూ విత్తనాలు చల్లి తర్వాత వాటిని ఇంటింటికి రైతులకు పంచుతారు. పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. గిరిజన నృత్యాలలో దింసా నృత్యము ప్రత్యేకమైనది. చిన్న పెద్ద గొప్పవారు లేనివారు అనేటువంటి తేడా లేకుండా అందరూ ఈ నృత్యంలో పాల్గొంటారు. దింసా నృత్యాన్ని అందరూ ఆసక్తిగా తిలకిస్తారు. ఇది గిరిజనులు ముఖ్యముగా ఐక్యతను కలుపుకోలుతనాన్ని పెంపొందిస్తుంది. పండుగలు పెళ్లి రోజుల్లో దీన్ని ప్రదర్శిస్తారు. ఈ నృత్యానికి తుండి మోరి డప్పు మొదలైనటువంటి సాంప్రదాయ వాయిద్యాలను ఉపయోగిస్తారు. ఇక్కడ ప్రశ్నలు చూద్దాము. గిరిజన నృత్యాలలో ఏ నృత్యము ప్రత్యేకమైనది? దింసా నృత్యములో ఎవరెవరు పాల్గొంటారు? దింసా నృత్యము దేన్ని పెంపొందిస్తుంది? దింసా నృత్యాన్ని ఎప్పుడెప్పుడు ప్రదర్శిస్తారు? దింసా నృత్యానికి ఏ ప్రాంతాల సాంప్రదాయ వాయిద్యాలను ఉపయోగిస్తారు? ఈ విధముగా ప్రశ్నలు అనేటువంటి తయారు చేస్తాము. క్రింది పేరాను చదవండి, ప్రశ్నలు జవాబులు రాయండి. గిరిజనులు ఎక్కువగా కొండలు లోయ ప్రాంతాల్లో నివసిస్తారు. అక్కడ ప్రకృతి ఎంతో అందంగా ఉంటుంది. ఎటు చూసినా అందమైనటువంటి దృశ్యాలు కనపడతాయి. కొండల మధ్య సన్నని జలపాతాలు ఎంతో మనోహరంగా ఉంటాయి. వర్ష శిశిర ఋతువుల్లో ఇక్కడి ప్రకృతి అందాలు మరింత రమణీయంగా ఉంటాయి. కొండల మధ్య నుండి సూర్యోదయము సూర్యాస్తమయం చూసి తిరవలసిందే. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, ఆ ప్రశ్నలు చూద్దాము. కొండలు లోయ ప్రాంతాల్లో ఏ కాలంలో మరింత అందంగా ఉంటాయి? కొండలు లోయ ప్రాంతాల్లో కొండలు లోయ ప్రాంతాల్లో వర్ష శిశిర ఋతువులో ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. రెండవ ప్రశ్న, అక్కడ ప్రకృతి ఎలా ఉంటుంది అన్నప్పుడు పైనది కిందది పైన రాశాను. కొండలు లోయ ప్రాంతాల్లో ప్రకృతి అందంగా ఉంటుంది. జలపాతాలు ఎలా ఉన్నాయి? కొండల మధ్య ఉన్నటువంటి జలపాతాలు ఎంతో మనోహరంగా ఉంటాయి.